నెక్లెస్ బుక్ చేసింది తనే అని బన్నీ ఒప్పుకున్నాడు. బన్నీ ఒప్పుకోలేదు, మీరు ఒప్పించారు. నేనెందుకు ఒప్పిస్తానురా? వాడే బుక్ చేశాడు, అది వాడే ఒప్పుకున్నాడు. బన్నీ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు మీరు నాన్న ఫోన్ తీసుకుని నెక్లెస్ బుక్ చేయడం హాల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడే సీసీటీవీలో దాన్నే చూసి వస్తున్నాను. ఎవ్వరూ చూడలేదు అనుకున్నాను. కెమెరాలో చూసావా? వాటి దుంప తెగ నన్నే ఇరికించాయి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎందుకు అలా చేశారు? కావాలని చేయలేదురా. మీ నాన్న ఫోన్ని బన్నీ ఏమైనా పాడు చేశాడేమోనని ఫోన్ చూస్తుంటే చెయ్యి తగిలి నెక్లెస్ బుక్ అనేట్టుంది, అంతే. చెయ్యి తగిలితే నెక్లెస్ బుక్ అవ్వదు, కావాలని చేస్తేనే అవుతుంది. అంటే వసు నోరు తెరిచి ఏమి అడగదు. అలా చేస్తే వసుకి నెక్లెస్ వస్తుందని వసు కోసం నేనే చేశాను. నీ పెళ్ళం కోసం చేశానురా. యావండి, సీసీ కెమెరా వాళ్ళు ఫోన్ చేశారు. హాల్లో కెమెరాస్ సరిగ్గా పనిచేయట్లేదని మీరు కంప్లైంట్ పెట్టారంట కదా. రిపేరింగ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు రావాలి అని అడుగుతున్నారు. రేపు రమ్మని చెప్పండి. హలో, రేపు ఉదయమే వచ్చేయండి. ఏంటి, కెమెరా పని చేయటం లేదా? లేదు. మరి నెక్లెస్ బుక్ చేసింది అందులో ఎలా రికార్డ్ అయింది? అవ్వలేదు. రికార్డ్ అవ్వకుండా సీసీటీవీలో నువ్వెలా చూసావు? చూడలేదు. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? గాల్లో బాణం వేశాను. ఇది మోసం, కుట్ర, దగ, వంచన. అబద్ధం చెప్పి అన్యాయంగా నన్ను ఇరికిస్తావా? ఎవరిని ఇరికించారు? నెక్లెస్ మీరు బుక్ చేసి బన్నీ మీద నిందలేస్తారా? అమ్మతో వసుని తిట్టిస్తారా? అది కాదురా. ఆపండి అత్తయ్య, ఇంత శాడిజం ఏంటి మీకు? ఇదివరకు కూడా వసు బన్నీల మీద నోరు పారేసుకున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పెద్దవారు తెలుసుకుంటారని కాముగా ఉంటుంటే కావాలనే కుట్ర చేస్తున్నారా? లేదు. అదేంటంటే చూడండి అత్తయ్య, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేశారంటే మీరు ఈ హోమ్లో ఉండరు, ఓల్డేజ్ హోమ్కి పంపిస్తాను. మీరు ఎవరిని బాధ పెట్టినా మీకు కూడా అదే బాధ వస్తుంది. టైంకి తిని ప్రశాంతంగా ఉంటారో, తినడానికి ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకుంటారో మీ ఇష్టం. మళ్ళీ వసు బన్నీల జోలికి వెళ్ళారో మీ భుజానికి జోలి తగిలించి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. ఏంటాంటీ ఏదో ఆలోచిస్తున్నారు? పెద్ద గండం గడిచింది, లేదంటే నా కొంప కొల్లేరు, నా బతుకు బస్టాండ్ అయ్యేది. నెక్లెస్ ప్లాన్ సక్సెస్ఫుల్ గా చేశారు కదా, హ్యాపీగా ఉండక టెన్షన్ పడతారెందుకు? ఆ నెక్లెసే నా పుట్టి ముంచేసింది. ఏమైంది? నెక్లెస్ ఆర్డర్ చేసింది బన్నీ కాదు నేనే అని అభికి తెలిసిపోయింది.
పక్కాగా ప్లాన్ చేస్తారు కదా, బావగారికి ఎలా తెలిసింది? నేను 2 ఆకులు చదివితే వాడు 10 ఆకులు చదివాడు. సీసీ కెమెరా అది ఇది అని గాల్లో బాణం వేశాడు. నేను అడ్డంగా దొరికిపోయాను. అంటే నెక్లెస్ ఆర్డర్ చేసింది బన్నీ కాదు మీరే అని ఒప్పుకున్నారా? ఒప్పుకోక చేస్తానా? వాడు లాయర్లా లా పాయింట్ చెప్తాను. మరి బావగారు ఏమన్నారు? వార్నింగ్ ఇచ్చి వదిలేశాడే. అంతేనా? ఇంకేమనలేదా? ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి పంపించేస్తానని చెప్పాడు. మళ్ళీ చెప్పండి. కట్టుబట్టలతో నన్ను వీధిలోంచి గెంటేస్తాను అన్నాడు. కర్మవారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. ఏయ్, ఏంటే ఎందుకు నవ్వుతున్నావు? మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సీన్ సూపర్ గా ఉందంటే అప్పుడే నన్ను గెంటేసినట్టు ఊహించుకున్నావటే. చూస్తుంటే నా ఊహ త్వరలోనే నిజమేలా ఉందంటే. మన కీర్తిని మీరే కింద పడేలా చేసి బాన్ని పైన నెట్టేశారు. ఈరోజు నెక్లెస్ మీరే ఆర్డర్ చేసి అది కూడా బన్ని పైన నెట్టేశారు. ఈ విషయం అభిబావ గారికి తెలిసినట్టు ఆ విషయం కూడా తెలిసిందనుకో, ఈసారి నో ఎక్స్క్యూజెస్ ఆంటీ. ఎగ్జిట్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలకితివా. వద్దే, ఆ విషయం ఎవరితోనూ చెప్పకు. అభి అన్నంత పని చేస్తాడు. మీ అత్తయ్య కూడా నన్ను కాపాడలేదు. అందుకే ఏ ప్లాన్ చేసినా పక్కాగా చేయాలంటీ. మూడో కంటికి తెలియకూడదు. అభిగాడు తెలివైనోడే, పట్టేశాడు. మీరు వీక్ ప్లాన్ చేశారని చెప్పండి. ఈసారి స్ట్రాంగ్ గా ప్లాన్ చేయండి. ఎంత ఆలోచించి ప్లాన్ చేసినా ఎక్కడో చోట దొరికిపోతూనే ఉన్నానే. అంటే ఏదో క్లూ వదిలేస్తున్నారన్నమాట. అవునే, ఇలా వరుసగా దొరికిపోతే నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది. తిట్టే నోరు తిరిగే కాళ్ళు ఊరికే ఉంటాయా? అదే నిజమేనే. ఈసారి ఏ ప్లాన్ వేసినా నీకు చెప్పే చేస్తాను. ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం, సరేనా? ఓకే. నో సార్, నో సార్, నేను మా అన్నయ్య మీ ఈవెంట్ పని మీదే ఉన్నాం. వెరీ సారీ, కొంచెం లేట్ అయింది. యా ష్యూర్, టైంకి ఎంటైర్ ప్లాన్ రెడీగా ఉంటుంది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. యా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఏంటభి, ఏదో టెన్షన్లో ఉన్నావు? నథింగ్ అమ్మా. మరి ఎవరికి అన్నిసార్లు సారీ చెప్తున్నావు? క్లయింట్ ఈవెంట్ గురించి తొందర పెడుతున్నారు, కొద్దిగా డిలే అవుతుంది, అందుకే టెన్షన్. ఆరోగ్యం జాగ్రత్త అభి. ఇట్స్ ఓకే అమ్మా.
ఏవండి భోజనానికి రండి. వస్తున్నాను. రామా భోంచేద్దాం. ఇందాకే నేను మీ నాన్నగారు తినేసాం. నువ్వు వెళ్ళి తిను. సరే అమ్మా. బన్నీ, అను కీర్తి లేరే? వాళ్ళు ఎప్పుడో తినేసారు డాడీ. నిద్రపోతున్నారు కూడా. మరి నీకెందుకు లేట్ అయింది? మీతో కలిసి తిందామని ఉండిపోయాను డాడీ. వసు గారు, ముందు బన్నీ కొట్టించండి. చాలు మమ్మీ. ఏంటి బన్నీ ఆ తినడం? ఇంత వయసు వచ్చినా సరిగ్గా తినడం రావట్లేదా నీకు? ఇలా అన్నం మీద పడేసుకొని తింటారా ఎవరైనా? నేను తినిపిస్తాను, తిందు గాని. ఏమైంది వసుకి? అభికి అన్నం వడ్డించి కూర వడ్డించలేదేంటి? అభికి మర్చిపోయి బన్నీకి తినిపిస్తోంది. ఎందుకింత నిర్లక్ష్యం? అభి ఎంత టెన్షన్లో ఉన్నాడు. ఈ టైంలో ఇలాగా చేసేది? ఇక చాలు మమ్మీ, నేను తింటాను. అన్నం మీద పడేసుకోకుండా తినాలి, సరేనా? అయ్యో, మీకు కర్రీ వేయలేదు. ఆగండి, వేస్తాను. ఒక్క నిమిషం, హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. అయ్యో, మీరే వేసేసుకున్నారా? నేను వేసేదాన్ని కదండి. పర్లేదులేండి, అయినా మీకెందుకు ఇబ్బంది? డాడీ, ఇదిగోండి వాటర్ తాగండి. వాటర్ కూడా పెట్టలేదు ఈ వసు. తన్నేమనాలో అర్థం కావట్లేదు. తన సంగతి ఇప్పుడు కాదు, అభి లేనప్పుడు చెప్తాను. వసు గారు, మీరు కూడా కూర్చోండి. చాలండి, చాలు. పర్లేదు, ఇంకాస్త వడ్డించకండి. నేను వేసుకుంటానండి. అయ్యో, నేను వడ్డిస్తాను, మీరు తినండి. చాలండి. పర్లేదండి.
కొంచెం పప్పు వేసుకోండి. డాడీ సరిగ్గా తినండి. మమ్మీ నాకు తినిపించినట్టు డాడీకి కూడా తినిపించు. లేదు బన్నీ, నేను తింటాను. పర్వాలేదులేండి డాడీ, మమ్మీ తినిపిస్తుంది మీకు. మమ్మీ తినిపించు. బన్నీ అది ఇట్స్ ఓకే, నేను తింటాను. హారిక, మై హనీ, మై డార్లింగ్. డోంట్ టచ్ మీ. హే, ఏంటే ఇలా నెట్టేసావేంటి? నెట్టాక నీతో డ్యూట్ పాడమంటావా? ఎందుకు అంత కోపం? నీ అంత వేస్ట్ హస్బెండ్ నేనెక్కడ చూడలేదు. నీకన్నా మా డాడీ బెటర్. అప్పుడప్పుడు మా మామ్ ముందు నోరు తెరిచి మాట్లాడతాడు. నీకు మీ మామ్ తో మాట్లాడడం కూడా చేత కాదు. నీకసలు ధైర్యమే లేదు. నువ్వు శుద్ధ వేస్ట్. నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. అంత పని చేయకే. ఐ కాంట్ అఖిల్. ఈ మ్యారీడ్ లైఫ్ నాకొద్దు. సోలో లైఫ్ ఇస్ సో బెటర్. ఫ్రీ బర్డ్ లా హాయిగా ఉంటాను. ఆయన నేను లేకుండా నువ్వెలా హ్యాపీగా ఉంటావు? అవును మరి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సంతోషం పట్టలేక గంతులేస్తున్నాను. ఆనందం తట్టుకోలేక గుండె ఆగిపోయేలా ఉంది. స్వర్గంలో తేలిపోయినట్టుంది. ఇప్పుడు నేను చెప్పేది వింటే నిజంగానే మబ్బుల్లో తేలిపోతావు. ఏంటో చెప్పు బాబు. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. మల్లెపూల? నో. స్వీట్సా? నో. ఇంకేంటి? గెస్ట్ చేసి చూద్దాం. నా వల్ల కాదు, నువ్వే చెప్పు. మన ఇద్దరం కొడైకెనాల్ వెళ్తున్నాం. ఎందుకు? ఎందుకంటే మొద్దు హనీమూన్ కి. హనీమూన్ కా? ఏంటి? హనీమూన్ కా? అదే కొడైకెనాల్? ఎస్ డార్లింగ్. రియల్లీ? ఇందాకే అమ్మతో అభి అన్నయ్యతో మాట్లాడాను. వాళ్ళు ఓకే అన్నారు. హస్బెండ్ అంటే నువ్వు కిల్. ఐ లవ్ యు మై హీరో. వదులు వదులు, దూరంగా ఉండు. ఎందుకు? ఏంటి నీ వేషాలు? ఇందాకేమో టచ్ మీ నాట్ అన్నావు, ఇప్పుడేమో హీరో అంటున్నావు. గుడ్ న్యూస్ చెప్పగానే బ్యాడ్ మూడ్ పోయిందా నీకు? ఇప్పుడు ఇవ్వు డివోర్స్, ఇవ్వు. సారీ అంకుల్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కాదే, కొడైకెనాల్ వెళ్ళక చెప్తా నీ సంగతి. కొడైకెనాల్ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడేదో కావాలనొచ్చేవుగా.